హలో ఎవ్రీవన్. సో అన్నవరం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకొక టెంపుల్ కూడా విజిట్ చేసామని చెప్పాం కదా, అది అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి అండి. సో దారిలో వెళ్తూ మేమైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి హౌస్ అయితే చూసాము. యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసిందే, అందరూ చూసే ఉంటారు, బట్ నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. మా వదిన వాళ్ళు కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసారంట, బట్ నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి. సో అక్కడ కాసేపు అలా కార్ స్లోగా వెళ్ళి కాసేపు అలా 2-3 పిక్స్ తీసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. దారి పొడుగున వ్యూ అయితే చాలా బాగుంది. ఆ నదులు, బ్రిడ్జెస్, ఎంత పెద్ద బ్రిడ్జెస్, అండ్ ఇక్కడ టెంపుల్ సరౌండింగ్స్ అయితే పక్కా విలేజ్ వైబ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది ఆ కొబ్బరి తోటలు అవన్నీ. అండ్ ఇక్కడ టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. అసలు టెంపుల్ అస్సలు ఖాళీ లేదు. చూడండి ఎంత పెద్ద పెద్ద క్యూ లైన్స్, అసలు ఎంతమంది జనం ఉన్నారో. ఆఖరికి లడ్డూస్ ప్రసాదం తీసుకోవాలి అని కౌంటర్స్ దగ్గరికి వెళ్తే లడ్డు ప్రసాదాలు కూడా అయిపోయినాయి అంట. అంత రష్ ఆ రోజు, చాలా రష్ ఉంది. మేమైతే ఎలా వెళ్ళాలి కూడా మాకు అర్థం కాలేదు. మొత్తం క్యూ లైన్స్ గుడి చుట్టూరా ఉన్నట్టు ఉందన్నమాట. ఎక్కడ స్టార్టింగో ఎక్కడ ఎండింగో తెలియలేదు, అలా ఉందన్నమాట క్యూ లైన్స్ అయితే. అండ్ ఫ్రీ దర్శనం అయితే ఇప్పటికి అవ్వదు, ఆల్రెడీ పిల్లలు కొంచెం నలిగిపోయి ఉన్నారు కదా. ఇంకా ఫ్రీ దర్శనంలో అయితే అసలు చాలా చిన్న చిన్న క్యూ లైన్స్ అనమాట. సో తోసేసుకుంటున్నారు. అందుకే మేము ఏం చేసామంటే 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి వారు చక్కగా ఉయ్యాల్లో ఊగుతున్నారనమాట. ఆ గది అయితే ఎంత బాగుందో, చుట్టూ మిర్రర్స్ అనమాట, పైన పక్కన మొత్తం అంతా మిర్రర్స్. ఆ గదిలో మధ్యలో వెంకటేశ్వర స్వామి వారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చూడ చక్కగా ఉన్నారు స్వామివారు. సో అందరూ చక్కగా ఉయ్యాలు ఊపుతున్నారనమాట. మేము కూడా వెళ్ళి ఉయ్యాలు ఊపేసి అయితే వచ్చాము. ఆ తర్వాత వచ్చి క్యూ లైన్లో అయితే నుంచున్నాము. మన టెంపుల్స్కి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క కథ ఉంటాయి కదా. ఇక్కడ కథ ఏంటంటే కొబ్బరికాయలో ఆయన తిరునామాలు కనిపించాయట. సో ఇదే ఇక్కడ కథ అనమాట. ఇంకా చాలా ఉంటుంది, మనం తెలుసుకోవాలంటే తెలిసిన వాళ్ళని అడగచ్చు, లేదా యూట్యూబ్లో చూసుకోవచ్చు, లేదా గూగుల్ అయినా చేయొచ్చు కదా. అలాగే ఇక్కడ క్యూ లైన్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. సో మేము 100 రూపీస్ టికెట్ తీసుకుని మంచి పైన అయింది అనుకున్నాము పిల్లలతో కదా. అండ్ ఇక్కడ ఫోన్ కూడా అలౌ చేస్తున్నారు. సో అసలు ఫోన్ పెట్టుకోవడానికి ఎక్కడ లేదనమాట. సో ఫోన్ అయితే అలౌ చేశారు. నేనైతే ఇట్లా కొంచెం దూరం నుంచి వీడియో తీశాను, కానీ మరీ దగ్గర నుంచి అయితే వీడియో తీయలేదు. అండ్ వెంకటేశ్వర స్వామి వారిని అస్సలు తీయలేదు, గర్భగుడి కదా తీయకూడదు. సో ఫోన్స్ తీసుకెళ్ళకూడదు, వాళ్ళు అలౌ చేసినా చేయకపోయినా అని చెప్పి మేమైతే అసలు క్యాప్చరే చేయలేదు. కానీ ఆ స్వామివారిని చూడడానికి 2 కళ్ళు కూడా చాలేదన్నమాట. ఎంత దగ్గర నుంచి చూసామో అసలు. అక్కడ లోపలికి తీసుకెళ్లారు, 100 రూపీస్ టికెట్ కదా. సో లోపలికి అయితే వెళ్ళాము, చక్కగా దర్శనం చేసుకున్నాము, చక్కగా దండం పెట్టుకున్నాం. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందనమాట. సో బయటకైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చినాక క్యూ లైన్ ఉంది, చెప్పలేమన్నమాట, పెద్ద పెద్దగా ఉంది. ఎన్ని లైన్స్, అసలు చాలాసేపు నుంచున్నాము. మేము అరగంట సేపు నుంచున్నాము, అయినా ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాము. చాలా పెద్ద పెద్ద క్యూ లైన్స్ అనమాట. మీరు చూస్తే అదంతా క్యూ లైనే. ఇక్కడ క్యూ లైన్లో నుంచున్నప్పుడు చూస్తున్నాం, ఇక్కడ ఎవరో హోమం కూడా చేయించుకుంటున్నారనమాట. అండ్ చూస్తున్నాం అసలు లైన్ ఏమైనా కదులుతుందా, అసలు అవుతుందా లేదా అని చూస్తున్నాం అనమాట, ఎక్కడైనా ఛాన్స్ ఉంటుందేమోనని. అసలు ఎన్ని క్యూ లైన్స్ అంటే ఒక 5 టర్న్స్ అయినా తిరగాలి. మళ్ళీ ఆ 5 టర్న్స్లో ఒక్కొక్క లైన్కి మళ్ళీ అది కొంచెం చూడండి ఎలా, అసలు క్యూ లైన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అంతసేపు నుంచుంటే వచ్చి దూరేశారు. ఒక 50 మెంబర్స్ దాకా వరుసగా వచ్చేసారు. ఇంకా చూడండి ఎంతమంది జనం చూశారు కదా. సో పిల్లలు అసలు ఉండలేరు, ఇంకా అంత క్యూ లైన్లో ఎంతసేపు, అప్పటికే అరగంట పైన నుంచున్నాము, అయినా ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. మధ్యలో అందరూ వచ్చేసి దూరేస్తున్నారు, అసలు లైన్ అనేది పాటించట్లేదు ఎవరు. ఇంకా సరే అని చెప్పి ఇంకా మన వల్ల అవ్వదు పిల్లలతో అని చెప్పి చూడండి ఇంకా అదంతా లైనే అనమాట. మీరు చూస్తున్నదంతా క్యూ లైనే. సో అక్కడి నుంచి ఆ టెంపుల్ ద్వారం నుంచి అక్కడి వరకు క్యూ లైన్ అనమాట. మళ్ళీ ఒక్క లైన్ కాదు, వరుసగా ఒక్క లైన్లోనే పక్కనే 2-3 లైన్స్ కట్టేస్తున్నారు. మన వల్ల కాదని తిరిగి వచ్చేస్తున్నాం అనమాట. దర్శనం అయితే చక్కగా జరిగింది కదా. సో కొంచెం అయితే అప్సెట్ అయ్యాము, అన్నదానం దొరకలేదు. బట్ స్వామివారి దర్శనం అయితే కలిగింది, చాలా బాగా జరిగింది. సో ఆయన దగ్గర నుంచి చూసాము, అది చాలా అనిపించింది.
అట్లీస్ట్ ఇంకా ఆయన రప్పించుకున్నారు, ఆయనకి చూడాలనిపించింది మమ్మల్ని. సో అదే అనుకున్నాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తామని. బట్ ఆ స్వామివారు పిలిచారు, వెళ్ళామన్నమాట. అండ్ చూడండి ఇక్కడ కొబ్బరి తోటలు, అసలు ఆ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం చాలా బాగున్నాయి అన్నమాట. పక్కా విలేజ్ వైబ్సే. చాలా అంటే చాలా బాగుంది. అసలు అలా స్లోగా వెళ్ళామన్నమాట చూస్తా. చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే ఆ వ్యూ మొత్తం. ఉంటున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. చాలా బాగుంది వ్యూ అయితే. సో ఇక్కడైతే మేము తిరిగి బయలుదేరిపోతున్నాం అనమాట. దారి పొడుగున వ్యూ అయితే చాలా బాగుంది. సో నేను కొంచెం క్యాప్చర్ అయితే చేశాను. అండ్ మేము తిరిగి వెళ్ళేటప్పుడు ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాము. చెప్పాను కదా మా వదిన వాళ్ళ పాప కాలేజ్ చదువుతుందని. సో తను రాలేదు కదా, తనకి ప్రసాదం ఇద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడ కూడా షూట్ చేశాను, అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 5 అలా అయిందనమాట. పూజ అదంతా చేసుకున్నాము. అండ్ మీకు కనుక మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.